న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. సుంకరపాలెం బైపాస్ వద్ద ప్రభుత్వ భూమిపై కబ్జా యత్నం చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన రహదారిలో నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు కబ్జా చేసి ఆక్రమిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుంకరపాలెం బైపాస్ వద్ద ప్రభుత్వ భూమిపై కబ్జా యత్నం చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన రహదారిలో నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు కబ్జా చేసి ఆక్రమిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన విలువైన భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత రెవెన్యూ అధికారులు, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి భూమి రికార్డులను పరిశీలించి అక్రమాలను తొలగించి ఆ భూమిని ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం అధికారులు తక్షణ చర్యలు చేపట్టి భవిష్యత్తులో ఇటువంటి ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలంలో ఆక్వా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. ఆక్వా సీడ్ ధరలను తగ్గించడంతో పాటు రొయ్యల పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా నిర్వహించారు. రైతులకు సంఘీభావంగా వ్యాపారులు కూడా తమ దుకాణాలను మూసివేసి నిరసనలో పాల్గొన్నారు. ఆక్వా సాగులో రోజు రోజుకు పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆక్వా సీడ్ ధరలు విపరీతంగా పెరగడంతో సాగు భారంగా మారిందని తెలిపారు. పెరిగిన సీడ్ ధరలను ప్రభుత్వం తక్షణమే నియంత్రించాలని, రొయ్యల పంటకు గిట్టుబాటు కల్పించేలా మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఐపోలవరం మండలంలో రైతులు ధర్నా నిర్వహించారు. రైతుల ఆందోళనలకు సంఘీభావంగా స్థానిక వ్యాపారులు స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలను మూసివేసి ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆక్వా రంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టాలని రైతులు కోరారు. లేని పక్షంలో రైతులందరూ కలిసి క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలంలో ఆక్వా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. ఆక్వా సీడ్ ధరలను తగ్గించడంతో పాటు రొయ్యల పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా నిర్వహించారు. రైతులకు సంఘీభావంగా వ్యాపారులు కూడా తమ దుకాణాలను మూసివేసి నిరసనలో పాల్గొన్నారు. ఆక్వా సాగులో రోజు రోజుకు పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆక్వా సీడ్ ధరలు విపరీతంగా పెరగడంతో సాగు భారంగా మారిందని తెలిపారు. పెరిగిన సీడ్ ధరలను ప్రభుత్వం తక్షణమే నియంత్రించాలని, రొయ్యల పంటకు గిట్టుబాటు కల్పించేలా మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఐపోలవరం మండలంలో రైతులు ధర్నా నిర్వహించారు. రైతుల ఆందోళనలకు సంఘీభావంగా స్థానిక వ్యాపారులు స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలను మూసివేసి ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆక్వా రంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టాలని రైతులు కోరారు. లేని పక్షంలో రైతులందరూ కలిసి క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు. కల్పించాలని ప్రతి కంపెనీని మేము కోరటం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే 4 రూపాయలు తగ్గిస్తామని చెప్పి ప్రభుత్వంతో 2 రూపాయలు తగ్గించడం జరిగింది. ఈ రోజున మాకు ఏంటంటే మాకు ఫీడ్ రేటు పెరగడం, అలాగే మెడిసిన్ రేట్లు పెరిగిపోవడం రైతుకు చాలా భారంగా ఇబ్బందిగా ఉంది. తక్షణమే ప్రభుత్వం మాకు తగిన న్యాయం చేయాలని, అలాగే రొయ్య రేటు కూడా పెంచాలని చెప్పి మాకు ఆక్వా రైతులు అందరూ బంద్ చేయడం జరుగుతుంది. పెంచని తక్షణంలో రైతులందరూ కూడా క్రాప్ హాలిడేకి వెళ్దామని నిర్ణయం తీసుకుంటున్నాము. మన కోనసీమ జిల్లా ఆక్వా అసోసియేషన్ తరఫున స్టేట్ వైజ్ మరియు స్టేట్ వైజ్ మన గాంధీరాజు గారు ఆధ్వర్యంలో
ప్రెసిడెంట్ స్టేట్ వైడ్ ప్రెసిడెంట్ గాంధీజీ గారి ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు తోటపల్లి నాగభూషణం గారి ఆధ్వర్యంలో మళ్ళీ దాట్ల పృథ్వీరాజు గారి ఆధ్వర్యంలో వాళ్ళ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీడ్ షాపులు తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా ఇక్కడ వ్యతిరేకంగా మేము పోరాటం చేయడం జరుగుతుంది. అలా పెంచిన రేట్లు తగ్గించాలని గవర్నమెంట్ నిర్ణయించిన రేట్ల కంటే వీళ్ళు ఎక్కువ రేట్లు కమిట్మెంట్ గవర్నమెంట్ దగ్గర తీసుకున్న రేట్లు కమిట్మెంట్ కాకుండా వీళ్ళు అదనంగా ఎక్స్ట్రా ₹4 ఎక్స్ట్రా వసూలు చేస్తున్నందుకు నిరసన రైతులందరూ యూనిటీగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మా ఈ పిలుపు మేరకు కోనసీమ జిల్లా ఐపోలవరం మండలంలో రైతులందరూ కలిసికట్టుగా షాపులన్నీ నిరసన తెలియజేస్తూ మూసివేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఈ పెరిగిన ఫీడ్ రేట్లకు అనుకూలంగా రైతులు ఏ విధంగా కల్చర్ చేయాలో అర్థమైన పరిస్థితి. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి గొయ్యి కింద ఈ పెరిగిన రేట్లు మరియు డీజిల్ రేట్లు కూడా పెరిగిన దాని కారణంగా రైతుకు గిట్టుబాటు ధర లేక మెడిసిన్ రేట్లు కూడా పెంచి అది ఒక ప్రైస్ లిస్ట్ విధంగా కాకుండా వాళ్ళకి నచ్చిన విధంగా వారానికి ఒకసారి రేట్లు పెంచుకొని రైతుకు తెలియకుండా కన్ఫ్యూజ్ చేసి కల్చర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకా రన్నింగ్లో ఉండగా వీళ్ళు ఏం చేస్తారో ఇంకా మనం పెంచిన చెల్లిస్తారు కదా అని లెక్కల్లో రన్నింగ్లో ఉండగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచి రైతుకి తీవ్ర నష్టం కలగజేస్తున్నారు. అలాగే రెయ్యి రేట్లు కూడా ఫీడ్ రేటు ₹5 పెంచితే రొయ్యల రేటు ₹10 వస్తున్నారు కేజీకి, తగ్గించడం జరుగుతుంది. దాన్ని కూడా ఒకసారి పరిగణలో తీసుకుని ఈ మేత ఫీడ్ షాప్ వాళ్ళు, ఫీడ్ కంపెనీ వాళ్ళు, మెటీరియల్ కొనే వాళ్ళు ఒకటే కాబట్టి రేట్ సిండికేట్గా ఉన్నారు కాబట్టి ఫీడ్ రేట్లు పెరిగినప్పుడు రొయ్యల రేటు ఎందుకు పెంచరు? ఫీడ్ రేటు పెరిగినప్పుడు రైతుకు కూడా అదే భారం అయ్యి రొయ్యల రేటు కూడా పెంచి కొనుక్కోవాలి కదా అని రైతులు ఆవేదనంగా దీనస్థితిలో ఉండి ఈ నిరసన తెలియపరుస్తున్నారు. సుంకరపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు పెద్దిశెట్టి శ్రీనివాస్ కు ఘన సన్మానం చేశారు. సుంకరపాలెం ప్రభుత్వ పాఠశాలలో పదవి విరమణ పొందిన సీనియర్ ఉపాధ్యాయుడు పెద్దిశెట్టి శ్రీనివాస్ కు సుంకరపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు పెద్దిశెట్టి శ్రీనివాస్ కు ఘన సన్మానం చేశారు. సుంకరపాలెం ప్రభుత్వ పాఠశాలలో పదవి విరమణ పొందిన సీనియర్ ఉపాధ్యాయుడు పెద్దిశెట్టి శ్రీనివాస్ కు తోటి ఉపాధ్యాయులు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యారంగానికి అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. పెద్దిశెట్టి శ్రీనివాస్ గతంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు. ప్రభుత్వంలోని పలు పాఠశాలల్లో సుమారు 28 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సేవలందిస్తూ వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించారు. విద్యార్థుల పట్ల అంకిత భావం, క్రమశిక్షణ, బోధనా నైపుణ్యంతో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని సహచర ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి పదవీ విరమణ అనంతరం జీవిత సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మంగమ్మ, ప్రధాన ఉపాధ్యాయురాలు నాయకులు చీకట్ల నాగేశ్వరరావు, తాతపూడి నాగేశ్వరరావు, ఎంపీటీసీ గుత్తుల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆకట్టుకోవడంలో మంచి యుక్తి ఉందండి ఈయన దగ్గర. అలాగే మనం మాస్టర్లు అందరం కూడా ఆ కాంప్లెక్స్లో కూర్చోవాలంటే కుర్చీలు విరగొట్టేసుకుంటాం, వెనక్కి విరగబడిపోయి ఉన్న కూర్చోలేమండి. అటువంటి సందర్భాల్లో ఒక మంచి అమృతమైన గానంతో అందరినీ కూడా మెప్పించేవారు. మళ్ళీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మాడతారని అడిగేవారు. ఈయన ఉన్నప్పుడు గాత్రం కూడా చాలా బాగుంటుందండి. ఉపాధ్యాయునిగా మరి అవార్డు అందుకున్నటువంటి పెద్దింటి శ్రీనివాస్ గారికి, వారి దంపతులకు ఈరోజు రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి హెచ్ఎం వెంకటలక్ష్మి గారికి, మరి ఇతర ఉపాధ్యాయులకు అందరికీ కూడా మరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి స్కూల్ చైర్మన్ తాతపూడి నాగేశ్వర గారికి, అలాగే మర్రేశ్వర్ గారికి, బాలకృష్ణ గారికి, రవి గారికి, అందరికీ కూడా మరి అలాగే పేరెంట్స్కి, అలాగే పెద్దిని శ్రీనివాస్ గారి బంధువులకి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పండగ వాతావరణంలో ఇంత కార్యక్రమం జరుగుతున్నట్టు కూడా ఒక చిన్న బాధ అయితే తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా తన మంత్రోచ్చారణతో మరి ఉత్సాహంగా ఒక విధమైన కార్యక్రమాన్ని రక్తి కట్టించడంలో మరి శ్రీనివాస్ గారి పాత్ర మరవలేనిది. ఆయన ఈ స్కూల్ నుంచి
వెళ్ళినా కూడా మరి మళ్ళీ ఆయన ఖాళీ టైం తీసుకుని వచ్చి ఇక్కడ స్టూడెంట్స్కి మరి అనేక విషయాలు బోధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే గత పేరెంట్స్ మీటింగ్లో మరి స్కూల్ చైర్మన్ తాతపూడి నాయక్ గారు కానీ నేను కానీ కూటమి నాయకులతో ఒక మాట చెప్పాం. మేము మరి ఈరోజు పండగ వాతావరణంలో ఎంత కార్యక్రమం జరుగుతున్నట్టు కూడా ఒక చిన్న బాధ అయితే తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా తన మంత్రోచ్చారణతో మరి ఉత్సాహంగా ఒక విధమైన కార్యక్రమాన్ని రక్తి కట్టించడంలో మరి శ్రీనివాస్ గారి పాత్ర మరవలేనిది. ఆయన ఈ స్కూల్ నుంచి వెళ్ళినా కూడా మరి మళ్ళీ ఆయన ఖాళీ టైం తీసుకుని వచ్చి ఇక్కడ స్టూడెంట్స్కి మరి అనేక విషయాలు బోధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే గత పేరెంట్స్ మీటింగ్లో మరి స్కూల్ చైర్మన్ తాతపూడి నాయక్ గారు కానీ నేను కానీ కూటమి నాయకులతో ఒక మాట చెప్పాం. నేను ఈ పదవీ విరమణ కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఎంతో నా మీద ఉన్నటువంటి గౌరవంతో నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా గురించి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలోని రంగవల్లి నగర్ లో స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్ కామ్రేడ్ రంగవల్లి అక్క విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ విమలక్క, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలోని రంగవల్లి నగర్ లో స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్ కామ్రేడ్ రంగవల్లి అక్క విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ విమలక్క, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు షహీద్ భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. మరి ముఖ్యంగా ప్రజల హక్కుల కోసం పోరాడిన నాయకుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. जोहार अल्लूरी सीतारामराजु को, जोहार शहीद भगत सिंह को, जोहार रंगवल्ली को, जोहार हमारा वीरुలకు, जोहार हमारा वीरुలకు, जोहार हमारा वीरुలకు. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా మరి విమలక్క గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. ఇప్పుడు భగత్ సింగ్ విగ్రహానికి ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు గారు పూలమాల వేసిన వల్ల పిలిచవలసింది. ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు గారు వారి సభ్యుమని మరి అక్కడ కూడా ఇద్దరినే కలిపి దండవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల జోహార్ భగత్ సింగ్ కు, జోహార్ భగత్ సింగ్ కు. అలాగే విప్లవ నాయకురాలు కామ్రేడ్ రంగవల్లి అక్కకు రమేష్ అని తండ్రి నివాళులు అర్పించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. జోహార్ రంగవల్లి అక్కకు, జోహార్ రంగవల్లి అక్కకు. సాధిస్తాం రంగవల్లి అక్క ఆశయాలను. జోహార్ రంగవల్లి అక్కకు, జోహార్ అమర పోరాట జెండాలయ్యి, అగ్గి పూల జాడలయ్యి, పోరాట జెండాలయ్యి, అందుకోండి అమరులార పోరు దండాలు, మీరందుకోండి బిడ్డలార ప్రజల దండాలు. మా గుండెల్లో గురుతులయ్యే, గుమ్మంలో దండలయ్యే, గుండెల్లో గురుతులయ్యే,
जोहार कामरेड शहीद भगत सिंह को जोहार कामरेड రంగవల్లక్క को जोहार భారత విప్లవోద్యమంలో అసూలు బాసిన మన వీరులకు సాధిద్దాం అమర వీరుల ఆశయాలను జగ్గంపేట రంగవల్లి నగర్లో ఈరోజు కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు, కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్, కామ్రేడ్ రంగవల్లక్క ఈ ముగ్గురి విగ్రహావిష్కరణలు చేసుకున్నాము. అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడిగా మనమంతా పిలుచుకుంటాం. అడవిలోని సంపదని ఆదివాసీలకే దక్కాలని, అది న్యాయమైనటువంటి డిమాండ్ అని, వాళ్ళ స్వయం పాలననే నిజమైనటువంటి పోరాటమని, ఆ స్వయం పాలన వాళ్ళకు దక్కాలని పోరాడి అమరుడైనటువంటి కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు. అట్లనే ఈ దేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం అంటే అందరూ సమానంగా బతికే రోజులు రావాలని, ఇక్కడ ప్రజలకు న్యాయం చెందేలా స్వాతంత్రం ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి నిజమైనటువంటి దేశభక్తుడు కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్. అట్లనే వీళ్ళ బాటలోనే ఇక్కడ అణగారినటువంటి వర్గాలకు, పీడిత తాడిత ప్రజలకు న్యాయం జరగాలని, దోపిడీ పీడనలు లేనటువంటి, అసమానతలు లేనటువంటి, వివక్షతలు లేనటువంటి, కులము మతము లేనటువంటి ఒక మనిషిని మనిషిగా గౌరవించేటువంటి సమాజం ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి కామ్రేడ్ రంగవల్లక్క. ఈ ముగ్గురు విగ్రహాలు ఇక్కడ ఆవిష్కరించుకున్నాము అనంటే అది ఈనాటి తరానికి ఒక ప్రేరణ, రేపటి తరానికి ఒక ఆలోచన కలిగించేటువంటి విధంగా ఉండాలనే దానికోసమే ఇక్కడ ఈ విగ్రహాలని ఆవిష్కరించుకోవడం అనేటువంటి జరిగింది. ఈ ముగ్గురు చేసినటువంటి పోరాటమే కాదు, ఇట్లాంటి పోరాటాల్లో ఎంతో మంది అసూలు బాసిండ్రు భారత విప్లవోద్యమంలో. వాళ్ళందరి త్యాగము, వాళ్ళందరి బాట, వాళ్ళ ఆశయము కూడా ఇవాళ దోపిడీ పీడన లేనటువంటి సమాజమే. అందుకని ఆ సమాజ స్థాపన కోసం ఇవాళ ఉన్నటువంటి ప్రజలంతా కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. విపరీతంగా దోపిడీ పెరిగిపోతుంది. కార్పొరేట్ శక్తులంతా కూడా బలంగా చేకూరుతున్నారు, బలమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నారు, దోపిడీ చేస్తున్నారు. పెట్టుబడిదారుల చేతుల్లోకి ఈ సంపదంతా పోతుంది. కాబట్టి ఏకఛత్రాధిపత్యంగా ఉన్నటువంటి కొంతమంది చేతుల్లో, పిడికెడు మంది చేతుల్లో ఈ దేశ సంపద ఉన్నది. ఆ రకంగా కాకుండా ఆ సంపదంతా కూడా ఈ దేశ ప్రజలకు చెందాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి దానికోసం ప్రజలంతా కూడా పోరాటానికి సమాయత్తం కావాల్సినటువంటి సమయము ఇవాళ ఆసన్నమైంది. దీన్ని మనం అందిపుచ్చుకొని మరింత ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. కావున ప్రజలారా, తప్పనిసరిగా మీరంతా కూడా ఈ పోరాటాల్లోకి సమాయత్తం కావాలని మరొక్కసారి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 90 మంది లబ్ధిదారులకు 40.72 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పంపిణీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 90 మంది లబ్ధిదారులకు 40.72 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రావులపాలెం మండలానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు మొత్తం 40,72,146 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రావులపాలెం క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. దయచేసి చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ సంతకాలు చేసి మీ ప్లేస్ లో కూర్చోండి. మళ్ళా బండి నాగేశ్వరరావు గారు ఓపలంక, చాగంటి కృష్ణవేణి గారు ఓపలంక, ఊరి చంద్రశేఖర్ రెడ్డి గారు ఓపలంక, వెలగల సత్యవతి గారు ఓపలంక. రావులపల్లి నాయకులు స్టేజ్ వద్దకు రావాల్సిందిగా వచ్చిన తర్వాత అంబటి అన్నవరం గారు, పూరిల డోలా గణేష్ గారు రావులపల్లి. మిగతా వాళ్ళందరూ కూర్చోవాలండి, మిగతా వాళ్ళందరూ కూర్చోండి.
బొక్క శ్రీనివాస్ గారు పొడగట్లపల్లి. ఓకే సార్. పొడగట్లపల్లి. ఓకే సార్. ఓకే. జవ్వాది సూర్యకుమార్. ఇలా చూడండి నాగార్జున గారు. గుడిమెట్ల నాగమణి గారు ఓకే సార్. ప్రగాఢ వివి సత్యనారాయణ గారు. ఓకే సార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. మామిడి శెట్టి బివిఎన్ఎస్ దుర్గ గారు. కోట కముజి వెంకటలక్ష్మి గారు ఈతకోట. పల్లికొండ సువేణి గారు ఈతకోట. తర్వాత ఇళ్ళ నాగమణి గారు దేవరపల్లి నాయకులు. తర్వాత నామల పద్మావతి గారు. దుర్గ శ్రీహరి గారు. ఓకే సార్. తమనంపూడి విజయలక్ష్మి గారు గోపాలపురం. కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి గారు గోపాలపురం. ఓకే సార్. తర్వాత ఈతకోట వచ్చినామండి. ఓకే సార్. ఈలు చిట్టుబాబు గారు లక్ష్మీ పోలవరం. తణుకు మాచలవరం. తర్వాత అత్తిలి వెంకటేశ్వరరావు గారు. అత్తిలి బొజ్జ వీరన్ గారు లక్ష్మీ పోలవరం. బ్యాక్ సైడ్ ఉండడమ్మా సార్, ఉండడమ్మా. అయినబర్తి అనంతలక్ష్మి గారు. ఓకే సార్. ఓకే సార్. గంధం వి నాగలక్ష్మి గారు కొమరాజులంక. రోజు నాగేశ్వరరావు గారు కొమరాజులంక. ఓకే సార్. కొమరాజులంక. అందరూ కూర్చోండి. కోణాల భవానీ గారు విద్రేశ్వరం. గంధం నాగేశ్వరరావు గారు మీ స్థానంలో కూర్చోండి. తర్వాత గ్రూప్ ఫోటో తీసు. బొక్క నాగ సురేష్ గారు విద్రేశ్వరం. బొక్క నాగ సురేష్ గారు విద్రేశ్వరం. ముసిరి సత్య నాగలక్ష్మి గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.